ఏమంటే ఒక ఆవిడ కోమాలోనికి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు అందరూ ఎంత పిలుస్తున్నా ఉలుకు పలుకు లేదు. రేయ్, అమ్మ చనిపోయేటట్టుగా ఉందిరా, వచ్చేయి అని దుబాయ్ దేశంలో ఉన్న కొడుకు ఫోన్ చేశాడు, చిన్నవాడు. ఆయన వచ్చాడు. చిన్నవాడంటే చాలా ప్రేమ ఆ తల్లికి. ఇలా టచ్ చేసి అమ్మా అనగానే వెంటనే మెలకువ వచ్చేసిందండి ఆవిడకి. డాక్టర్లు అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగో కొడుకు కొరకే ఆమె ఇప్పటి వరకు వేచి ఉంది. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఎంత బాధ ఉన్నా మన పిల్లలు ఏడుస్తున్నప్పుడు, పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఏమండి శక్తిని కూడదీసుకుని వాళ్ళకి చేస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. ఒక తల్లి కొడుకు మాటను వినగానే వెంటనే ఏమండి స్పృహలోనికి వచ్చి ఎలా కొడుకును చూసిందో ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను అమితంగా ప్రేమించే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ప్రేమన దేవుని వరలారా, నిద్రలో నుంచి మెలుకోవాలి, పాపపు నిద్రలో నుంచి మెలుకోవాలి. మనిషి చెప్పినప్పుడు వినకపోయినా పర్వాలేదు, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మెలుకువ రావాలి. నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నా జీవితం ఎలా బ్రతుకుతుంది, నా కుటుంబపు విలువలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ జ్ఞాపకాలలోనికి రావాలి. అందుకే నిద్ర మేల్కొనమంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. రాహాబు అనే వేశ్యకు ఇదిగో వేగుల వారు చెప్పిన మాటలతోనే నిద్ర మేలుకుంది ప్రేమన వారలారా. వారు చెప్పింది ఏంటో కాదు, ఇశ్రాయేలీయులు ఇక్కడికి యుద్ధానికి రాబోతున్నారనగానే, అమ్మో మీ దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ముందు ఎవరు నిలవబడలేరు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని వెంటనే నిద్రలో నుంచి మేలుకొని ఆ పాపపు జీవితాన్ని పాతిపెట్టి, ఇదిగో మమ్మల్ని రక్షించండి, మేము కూడా విశ్వసిస్తున్నామని ఎలా నిద్రలో నుంచి మెలకువ కలిగి దేవుని వైపు చూడగలిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. వేగుల వారు చెబితేనే తన హృదయాన్ని మార్చుకుంది, దేవుణ్ణి విశ్వసించింది. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? మరణించి తిరిగి లేచిన ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అనగానే ఇదిగో లేవగలగా, ఒక్కసారి స్పందించగలుగుతున్నావా? లేదు, నా స్థితిలో నుంచి నేను బయటికి రావాలి అన్న ఆ ఆలోచన నీలో కలుగుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. పౌలు గారు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, అంతా తలకిందులైనట్లుగా అయిపోయింది. అప్పుడు నువ్వెవడివంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు. వెంటనే ఆలోచనలోనికి వెళ్ళాడు. కళ్ళు కనబడటం లేదు. అననీయ పౌలు దగ్గరికి పంపబడ్డాడు. పొరల వంటివి రాలాయి. ఇదిగో నిద్రలో నుంచి మెలుకున్నాడు. ధర్మశాస్త్రంలో గుప్తమై ఉన్నది ఈయనేనా అని క్రీస్తు ప్రత్యక్షతలోనికి వచ్చేశాడు. ఏమంటున్నాడో తెలుసా? అమ్మో, నేను క్రీస్తుని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆచారాల మత్తు, పారంపర్యాచారాల మత్తులో నుంచి ఇదిగో ఆ కుండను బద్దలు కొట్టుకుంటూ క్రీస్తు ఆయన మీద ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాడో నిద్రలో నుంచి మెలకువ కలిగి ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి ప్రేమన వారలారా. సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళింది. వారంతా ఒక మత్తులోనే ఉన్నారు. ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నామని ఆ మత్తును వదిలేసుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా,
ఆ మత్తును వదిలేసుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టింది. ఈ ఒక దయ్యం పడితేనే జీవితం అస్తవ్యస్తమైతే 7 దయ్యములు పట్టింది. ఆమె జీవితం ఎంత భయంకరము. కానీ యేసు క్రీస్తు మాటలు వింది. క్రీస్తు నా మీద ప్రకాశించుచున్నాడు, నేను లేవాలి అని ఇదిగో ఆ స్థితిలో నుంచి లేచింది. యేసు క్రీస్తును వెంబడిస్తూ ఈ రోజు వరకు ఆదర్శప్రాయురాలుగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప సంగతి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక సినిమాలను చూసి మనిషి ఆలోచనలోనికి వెళుతున్నాడు. ఒక రాజకీయ నాయకులు మాట్లాడితే ఉత్తేజంలోనికి వెళుతున్నాడు. కానీ దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, నీ గురించి, నీ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏ నిద్రలో ఉన్నామో మనకు తెలుసు. ప్రేమన వారలారా, పాపపు నిద్రలో ఉంటే మెలకువ రావాలి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశయాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకెంతకాలం ప్రేమన దేవుని పిల్లలారా? ప్రకృతికి ఇవ్వబడిన కాలం ముగిసిపోతుంది, అది ప్రసవ వేదనలో ఉంది. మనకివ్వబడిన కాలం ఆవిరైపోయింది, ఎగసిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాలం లేనివాడు ఉన్నంత కాలంలో దేవుని కొరకు బ్రతకకుండా ఈ కాలంలో కూడా పాపాన్ని పోగేసుకుంటే దేవునికి ఏం సమాధానం చెప్పగలం? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమల వారలారా. కక్షలు, కార్పణ్యాలు, కామ విలాసాలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ మత్తు. అవి ఆనందాన్ని కలిగిస్తుంటాయి, అది భ్రమలో పెడుతుంటది. ఏమంటే మనకంటే ఆనందంగా ఎవరు లేరనిపిస్తుంటది. కానీ ఆ భ్రమలో నుంచి బయటికి రాగానే ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, వాస్తవ జీవితాలలోనికి రాగలిగితే ప్రేమన వారలారా, ఇదిగో ఎంత ఏడిసినా జీవితం మరలా రాదు. ప్రేమన వారలారా, స్నేహితులందరూ కలిశారు. సుమారు 2 లక్షల రూపాయల వ్యయమట కేటీఎం బైక్. ఆ కొత్త బైక్ తీసుకొని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తుతున్నారు. నువ్వెంత వేగం, నేనెంత వేగం అనుకుంటూ. కానీ ఏం జరిగిందో తెలుసా? ముగ్గురు వేగంగా వెళుతున్నప్పుడు అదుపు తప్పిపోయింది. ముగ్గురు తలలు డివైడర్కి ఢీ కొట్టాయి. అంతే, ముగ్గురు అక్కడికక్కడికే చచ్చిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, పోకిరి చేష్టలు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళాయో తెలుసా? పాపపు భ్రమ శాశ్వతమైన నిద్రలోనికి తీసుకుని వెళ్ళాయి. ప్రేమన వారలారా, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇదిగో ఆ ఆటపాటల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని వైకల్యంతో బాధపడుతున్న వారు బోళ్ళంతుంది. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదండి. ఎప్పటిలానే అనుకున్నాం. కానీ ఏం జరిగిందంటే వైకల్యంతో బాధపడుతున్నవారు బోలెడంత మంది ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచిస్తున్నారా? లేఖనాలలో వ్రాయబడిన సంగతులు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనకు అర్థం కావట్లేదంటే పాపపు మాయలోనే ఉన్నాం. లేదు, ఈ రాత్రి క్రీస్తు నా మీద ప్రకాశించుచున్నాడు అంటే ఆ మత్తులో నుంచి బయటికి వచ్చి వాక్యపు వెలుగులోనికి రావాలి. పగటి సంబంధుల వలె వెలుగు సంబంధుల వలె దేవుని కొరకు ఈ చిన్న జీవిత కాలాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. జారత్వము, వ్యభిచారము, కాముకత్వము, అపవిత్రత, కామ విలాసాలు, ఇవన్నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. దుష్టుడు వీటిని నీ హృదయములోనికి తీసుకుని వచ్చి ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కాకుండా ఇదిగో నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ప్రేమన వారలారా, అర్థమయ్యే రోజు వచ్చినప్పుడు ప్రేమన వారలారా,